శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. భక్తులారా, ఆంధ్రప్రదేశ్లోని అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటి, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే దేవుడు, లక్షలాది మంది భక్తులు విశ్వాసానికి నిలయంగా నిలిచిన పవిత్ర క్షేత్రం అదే సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయం. విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉన్న ఈ క్షేత్రం సముద్ర మట్టానికి సుమారు 800 అడుగులు ఎత్తులో సింహగిరి అనే కొండపై వెలిసి ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవటానికి వస్తుంటారు. కానీ ఈ ఆలయంలో ఒక విశేషం ఉంది. భారతదేశంలో మరే ఆలయంలో లేని విధంగా స్వామివారి విగ్రహం సంవత్సరంలో 364 రోజులు చందనంతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. కేవలం ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఎందుకు ఇలా చేస్తారు? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. స్థల పురాణ ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తనను తప్ప మరెవరిని పూజింపకూడదని ఆజ్ఞాపించాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు భక్తుడిగా ఉండేవాడు. ఎన్ని కష్టాలు పెట్టినా ప్రహ్లాదుడు భగవంతుని భక్తిని విడిచిపెట్టలేదు. చివరికి హిరణ్యకశిపుడిని సంహరించటానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ప్రత్యక్షమయ్యాడు. స్తంభం నుంచి వెలువడిన నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించారు. అయితే ఆ సమయంలో స్వామివారి విగ్రహం చాలా భయంకరంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు, ఋషులు కూడా ఆ ఉగ్రరూపాన్ని చూసి భయపడ్డారట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామివారిని ప్రార్థించగా స్వామివారు శాంతించి ఈ ప్రాంతంలో కొలువుదీరారని చెబుతారు. ఇక్కడ స్వామివారు వరాహ మరియు నరసింహ అవతారాల సమ్మిళిత రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారు. చందనోత్సవం రహస్యం. సింహాచలం ఆలయంలో అత్యంత విశేషమైన అంశం చందనోత్సవం. స్వామివారి ఉగ్రత్వాన్ని శాంతింపచేయటానికి ప్రతి సంవత్సరం చందనాన్ని పూస్తారని చెబుతారు. అందుకే స్వామివారు అసలు రూపం ఎల్లప్పుడూ చందనపు పొరతో కప్పబడి ఉంటుంది. వైశాఖ శుద్ధ తదియ రోజున చందనాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ రోజును చందనోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ ఒక్కరోజు దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయ విశేషాలు. ఈ ఆలయ నిర్మాణం చోళులు, గంగరాజులు మరియు విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెందినది. ఆలయంలోని శిల్పకళ అత్యంత అద్భుతంగా ఉంటుంది. రాతిపై చెక్కిన శిల్పాలు నేటికీ సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఎలా చేరుకోవాలి? సింహాచలం దేవాలయం విశాఖపట్నం నగరానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే రైలులో వస్తే విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద దిగాలి. బస్సులో వస్తే ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. విమానంలో వస్తే విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంటుంది. వసతి వివరాలు. భక్తుల కోసం సింహాచలం దేవస్థానం గెస్ట్ హౌస్లు అందుబాటులో ఉంటాయి. అలాగే హరిత రిసార్ట్, దేవస్థానం గెస్ట్ హౌస్, బడ్జెట్ హోటల్స్, ప్రైవేట్ లాడ్జెస్ 500 నుంచి 3000 వరకు గదులు లభిస్తాయి. అన్నదానం మరియు భోజనం. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం అందించబడుతుంది. అలాగే దేవస్థానం అన్నదాన హాలు, హరిత రెస్టారెంట్, స్వచ్ఛమైన శాకాహార హోటల్స్ భక్తులకు అందుబాటులో ఉంటాయి. దర్శనం తర్వాత తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏమిటంటే సింహగిరి కొండ దృశ్యాలు, కళ్యాణ మండపం, పురాతన శిల్పకళ, ఆలయ ప్రాకారాలు. ఈ పవిత్ర క్షేత్రం భక్తికి, ఆధ్యాత్మికతకు మరియు దైవానుభూతికి ప్రతీకంగా నిలుస్తుంది. మీకు అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారైనా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సనాతన ధర్మం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవియే నమః.